సో ఓకే, హాయ్ స్టూడెంట్స్. నేను ఇవాళ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B లాస్ట్ చాప్టర్ అయిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాలామంది చాయిస్కి ఇచ్చే చాప్టర్ అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ప్రతి సమ్ ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవ్రీ సమ్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్. నేనేం బిలీవ్ చేస్తానంటే థియరిటికల్ లెర్నింగ్ కన్నా కాన్సెప్చువల్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, దాని మీద సమ్ ఎలా ఇవ్వచ్చు చెప్తాను. మీకు ఏంటంటే కాన్సెప్ట్ వచ్చిందంటే మీరు ఆడుకుంటారు ఇంకా సమ్స్తో. సో నేను మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. దాట్స్ ఇట్. సో చాప్టర్ నెంబర్ 8 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 7 మార్క్స్ అంటే లాంగ్ ఆన్సర్, ఒక 4 మార్క్ అంటే ఎస్ఏక్యూ, ఒక 2 మార్క్ అంటే విఎస్ఏక్యూ. సో టోటల్ మనకి 7 + 4 11, 11 + 2 13 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇందులో ఏమున్నాయి కంటెంట్స్ అంటే చాలా సింపుల్. ఆర్డర్ అండ్ డిగ్రీ ఫస్ట్ది. ఆర్డర్ డిగ్రీ ఇది మనం లోవర్ క్లాసెస్లో 10th కన్నా బిలో క్లాసెస్లో చేసినదే. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ ఆర్డర్ డిగ్రీలో నుంచే ఇస్తాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వేరియబుల్ సపరబుల్. 4 మార్క్స్ క్వశ్చన్ వేరియబుల్ సపరబుల్ మెథడ్లో నుంచి ఇస్తాడు. పెద్ద కష్టమేం కాదు. అంటే మనం టెక్స్ట్ బుక్లో ఉండే సమ్స్ని చూసి భయపడడం తప్పిస్తే కాన్సెప్ట్ వస్తే పెద్ద కష్టం కాగా నేను మీకు నేర్పిస్తాను. క్లియర్. నెక్స్ట్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్లో 3 కేసెస్ ఉంటాయి. అవి యాజ్ సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే మీకు ఇది బీటెక్ లెవెల్లో కూడా M1 అనే సబ్జెక్ట్లో మీకు ఉపయోగపడింది. మీకు స్టార్టింగ్లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని ఒక చాప్టర్ ఉండిద్ది M1లో. అందులో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఒక కాన్సెప్ట్. మీరు ఇక్కడ బాగా నేర్చుకుంటే మీకు బీటెక్ లెవెల్లో బాగా యూజ్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. సో ఇప్పుడు ఆర్డర్ అండ్ డిగ్రీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. మోర్ దాన్ ప్రాబ్లమ్స్ కంటే కాన్సెప్ట్ చూద్దాం. అసలు ఆర్డర్ అంటే ఏంటి అంటే ఓవరాల్గా చెప్తాను, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ది హైయెస్ట్ డెరివేటివ్ ఇస్ కాల్డ్ అన్ ఆర్డర్. మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ ఉంటుంది. సో dy/dx అంటే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ డెరివేటివ్. ఇవన్నీ అక్కడే నేర్పించుంటారు. dy/dx అంటే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ డెరివేటివ్. d²y/dx² అంటే సెకండ్ ఆర్డర్ ఆఫ్ డెరివేటివ్. అండ్ సో ఆన్ అప్ టు d⁻ny/dx⁻n. వాల్యూ ఏంటి? nth ఆర్డర్ ఆఫ్ డెరివేటివ్. సో ఇవన్నీ మీకు డిఫరెన్షియేషన్లో నేర్పించే ఉంటారు. సో తెలియకపోతే జస్ట్ నోట్ ఇట్ డౌన్, దాట్స్ ఇట్. అండ్ హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్డర్. మీకు ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి దీనికి ఆర్డర్ ఎంత అని అడుగుతాడు. ఏంటి క్వశ్చన్ ఇచ్చాడు? dy/dx = x⁻1/2/y⁻1/2 ఇంటూ 1 + x⁻1/2 అని ఇచ్చాడు. ఓకే, దీని ఆర్డర్ ఎంత? మీరు మోర్ ఓవర్ గుర్తుపెట్టుకుని ఆర్డర్ కనుక్కునేటప్పుడు dy/dx పవర్లో ఫ్రాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఓకేనా? అంటే 1/2, 2/3 ఇలా ఫ్రాక్షన్స్ అయితే ఉండకూడదు. కంప్లీట్గా ఇంటీజర్స్ ఉండాలి. ఇంటీజర్స్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ ఈ టైప్లో ఉండాలి. మైనస్లో కూడా ఉండకూడదు. ఇక్కడ dy/dx పవర్ ఎంత? పవర్ 1. ఇక్కడ dy/dx అనేది ఎంత ఆర్డర్? ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా, ఎంత ఆర్డరా? ఫస్ట్ ఆర్డర్. సో ఇక్కడ ఆర్డర్ వచ్చేసి ఈక్వల్ టు 1. ఆర్డర్ కనుక్కోవడం ఎంత సింపుల్ చూడండి. నెక్స్ట్ డిగ్రీ ఎలా కనుక్కోవాలంటే ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ అన్నామో దాని పవర్ ఎంతైతే ఉండిద్దో ఆ వాల్యూ మనకి డిగ్రీ. హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి ఇక్కడ? dy/dx. ఆర్డర్ 1. దీని హోల్ పవర్ ఎంత మనకి? 1. సో డిగ్రీ ఈక్వల్ టు 1. ఇంకొక స్టెప్ ఇది చూడండి. d²y/dx² ప్లస్ dy/dx హోల్ క్యూబ్ హోల్ పవర్ 6/5 = 6/5 ఇచ్చాడు. ఇక్కడ ఏంటి? ఇక్కడ హోల్ పవర్ ఫ్రాక్షన్స్లో ఉంది. ఫ్రాక్షన్స్లో ఉండకూడదు కదా. డిగ్రీ కనుక్కోవాలంటే హోల్ పవర్ ఫ్రాక్షన్స్లో అయితే ఉండకూడదు. సో ఫ్రాక్షన్ ఎలిమినేట్ చేయండి. సో 6/5ని పవర్లో ఉన్న 6/5ని అటు సైడ్ పంపిస్తే RHSలోకి 5/6 అయింది. d²y/dx² ప్లస్ dy/dx హోల్ క్యూబ్
ఈక్వల్ టు 6y పవర్ 5/6. నెక్స్ట్ స్టెప్ ఇది. సో ఇప్పుడు చూడండి, హైయెస్ట్ డెరివేటివ్ ఏది? dy/dx, d2y/dx². ఆబ్వియస్గా d2y/dx², ఎందుకంటే సెకండ్ ఆర్డర్. dy/dx అనేది ఫస్ట్ ఆర్డర్. సో హియర్ ఆర్డర్ ఏమైంది ఇప్పుడు? ఆర్డర్ ఈక్వల్ టు 2. సో డిగ్రీ ఏమైంది? డిగ్రీ ఈక్వల్ టు ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ ఉండిద్దో దాని పవర్. హైయెస్ట్ డెరివేటివ్ d2y/dx², దీని పవర్ అంతా ఏమీ లేదు కాబట్టి 1. డిగ్రీ ఈక్వల్ టు 1. సో ఇలా మనం ఆర్డర్, డిగ్రీ ఫైన్ చేస్తాం. 2 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ దీని బేసిస్ మీదే ఇస్తాడు. సో అర్థమైందా? సో మూవ్ టు వేరియబుల్ సెపరబుల్. సో కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఇది కంప్లీట్గా 4 మార్క్స్ సంబంధించింది. ఇందులో జస్ట్ 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. అవేంటి? వీ హ్యావ్ టు సపరేట్ ది వేరియబుల్స్. ఫస్ట్ స్టెప్ అని ఏంటి? వీ హ్యావ్ టు సపరేట్ ది వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఎక్స్, వై, ఏదైనా మనకి ఆల్ఫాబెట్స్, ఓకేనా, ఏబి ఇలాంటివి వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ని సపరేట్ చేయాలి. మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉంటాయి, ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్. ఎక్స్ వేరియబుల్ అన్ని ఒక సైడ్ రాస్తాం, వై వేరియబుల్ అన్ని ఒక సైడ్ రాస్తాం. సో అలా రాస్తే వేరియబుల్స్ అనే సపరేట్ అయినట్టు. క్లియర్? స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2. వాట్ ఇస్ దిస్ స్టెప్ 2? అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎప్పుడైతే మనం వేరియబుల్ సపరేట్ అవుతాయో సో ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాం. సో ఇక్కడ కంప్లీట్గా మనకి యూజ్ అయ్యే ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ బేస్డ్ మీదే ఉంటాయి. డెరివేటివ్స్ టచ్ అవ్వు మ్యాక్సిమం ఇంటిగ్రేషన్ బేసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ సపరేట్ అయినాయా లేదా ఇచ్చిన క్వశ్చన్ బట్టి చూద్దాం. వాట్ ఇస్ ద క్వశ్చన్? √1 - x² dy ప్లస్ √1 - y² dx. సో డెరివేటివ్ ఆఫ్ y దగ్గర x వేరియబుల్స్ ఉన్నాయి, డెరివేటివ్ ఆఫ్ x దగ్గర y వేరియబుల్స్ ఉన్నాయి. సో వేటికి వాటికి సపరేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ √1 - x² dy ప్లస్ √1 - y² అటు వెళ్తే మైనస్ √1 - y² dx. సో నాకు ఇక్కడ x డెరివేటివ్ దగ్గర x వేరియబుల్స్ ఉండాలి అంటే సో √1 - x² ని అటు సైడ్ తెచ్చుకోండి. మల్టిప్లికేషన్ లో ఉన్న 1 - x² అటు వస్తే డివైడ్ అయింది. అలాగే √1 - y² ని ఇటు సైడ్ తెచ్చుకోండి. అప్పుడు 1/√1 - y² dy ఈక్వల్ టు -1/√1 - x² dx. ఇక్కడ చూడండి వేరియబుల్స్ అనేది సపరేట్ అయిపోయినాయి. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఓకే, అప్లై చేస్తే ఏదైనా ఫార్ములా అప్లై అవుతుందా? ఇంటిగ్రల్ 1/√1 - y². మీకు ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ 1/√1 - x² dx ఈక్వల్ టు sin 1x ప్లస్ సి అనే ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ప్లేస్ లో వై వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇది sin 1y నెక్స్ట్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 - x² అంటే డైరెక్ట్ ఫార్ములా మైనస్ sin 1x ప్లస్ సి. ఇది ఫైనల్ ఆన్సర్. ఇక్కడ వరకు రాసి కంక్లూడ్ చేయొచ్చు, లేదా మైనస్ ఉన్నదాన్ని ఇటు సైడ్ తెచ్చుకోండి. sin 1x ప్లస్ sin 1y ఈక్వల్ టు సి. ఇది ఫైనల్ ఆన్సర్. ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ప్రాసెస్. నెక్స్ట్ 7 మార్క్స్